శర్వాణి, నీకు నాలో లాయర్ కనిపించినట్టే నీలో కూడా నాకు పోలీస్ ఆఫీసరే కనిపిస్తున్నాడు. ఫస్ట్ ప్రతిదీ అనుమానంతో చూడ్డం మానే. సరే మానేస్తాను. నువ్వు చెప్తే ఈ కేసే వదిలేసుకుంటాను. నువ్వు అని చాలు. చెప్పు, వదిలేయమంటావా? సరే సరే, నీ కొడుకని చెప్పుకుంటే సరిపోతుందా? ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకునేది ఉందా లేదా అని రేపింటికొచ్చినప్పుడు నిలదీసేదుందా? గదేందక్కా సడన్ గా పెళ్లి టాపిక్ తీసుకొచ్చినవేందే? ఏం చెప్పమంటావే, నాకున్నదే ఒక్కగానొక్క కొడుకు. వాడి పెళ్లి చూడాలనే ఆశ నాకుంటుందిగా. వయసొచ్చినానికి పెళ్లి చేయకుండా ఇంకా లేట్ చేస్తావేందక్కా? వాడు చేసుకోనంటే నేను మాత్రం ఏం చేస్తాను? చేసుకోనంటున్నాడా? ఎందుకక్కా? వాడొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, నీకు తెలుసుగా. ఎరికే గదా, మరి ఆలస్యమైంది వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అయిపోతుంది గదా. మాధవ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు గాని ఆ విషయం ఇంకా అమ్మాయికి చెప్పలేదు. హార్ని సర్లేది, గా పోరి ఏడున్నదో చెప్పు, నేను పోయి మాట్లాడి గట్లనో గిట్లనో తేల్చి పడేస్తా. ఆయన ఎన్ని దినాలు ఇట్లా నానుస్తాడు చెప్పు? ఆ అమ్మాయి ఎక్కడో ఉంటే మేమిక్కడికెందుకొస్తాం? ఇప్పుడు ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారు. అవునా? ఎవరే ఆ పోరి? నీకు లాస్ట్ టైం చెప్పాను కదా, పేరు మర్చిపోయావా? శర్వాణి. శర్వణయ్య. ఏంట్రా, శర్వాణి మీకు ముందే తెలుసా? అక్క అది నువ్వు జరాగు రాదే, నేను చెప్తాను కదా. అక్క, శర్వాణి అంటే పోలీస్ ఆఫీసర్ కదా. నువ్వు లాస్ట్ టైం చెప్పినప్పుడు ఎవరో పోరి అనుకున్నా. నువ్వు చెప్పేటిది ఈ శర్వాణి అని ఎరకలేదక్కా. ఆ అమ్మాయినే వీడు ప్రేమిస్తున్నాడు. నేనెంత చెప్పినా వినడం లేదు. ఎలాగైనా నువ్వే వాళ్ళిద్దరు పెళ్లి జరిపించాలి రేఖా. అక్క, నువ్వు నాకు చెప్పినావు కదా, ఇంకొదిలే. మన మాధవ్ గానికి గా శర్వాణి పోరికి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. నువ్వేం ఫికర్ చెయ్యాకు, నేను చూసుకుంటా కదా. అరే తమ్మి, నువ్వు అక్క లోనికి దొరకపో. రాక సల్సాడాన్సులు స్వాగా అయ్యాయి, కష్టాలు కవాదు చేశాయి, గర్వపు కీళ్ళే విరిచాయి, కాళ్ళకు పూలే అయ్యాయి. అబ్బా, ఇంత కష్టం నేనెప్పుడు పడలేదురా దేవుడా. ఇల్లు ఉడవడానికి, అంటు తోమడానికి మిషన్స్ తయారు చేసి ఉండొచ్చు కదా. ఏం చేస్తున్నావు? అది అక్క, రాజభోగమేనిది. ఏంటి చూస్తున్నావు?
లేదక్కా. ఓడలు బండ్లు అవ్వడం, బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదే. ఓహో, నువ్వు అమెరికాలో చదువుకున్నావు కదా, నీకు తెలుగు సామెతలు అర్థం కావేమో. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పనా? వద్దులే అక్క, నా సిచ్యువేషన్కి తగ్గ డైలాగే చెప్పుంటావు. వెరీ గుడ్, బాగా షార్ప్గా ఉన్నావు. అది సరే, ఇల్లు తుడిచాక నెక్స్ట్ ఏం చేస్తావు? ఏసీ వేసుకుని పడుకోనక్క. చింత చచ్చినా పులుపు చావదని ఒక సామెత ఉంది, తెలుసా నీకు? సామెతలన్నీ నా సిచ్యువేషన్ కి తగ్గట్టే రాసినట్టున్నారు. ఫినాయిల్ తీసుకొని బాత్రూంలన్నీ కడుగు. ఫినాయిల్ అంటే తెల్లగా మిల్క్ లాగా ఉంటుందే, అదేనా అక్క? అబ్బా, చాలా ఉంది నీ దగ్గర. ఇంతకాలం తమరు ఫినాయిల్ కి పామ్ ఆయిల్ కి తేడా తెలియకుండా పెరిగారన్నమాట. పామాయిల్ అంటే పాము నుంచి తీస్తారా అక్క? నంగనాచిలా అమాయకురాళ్ళగా ఫేస్ పెట్టకు, పని చూసుకో. ఏంటదనా, ఏంటి డిస్కషన్? ఏం లేదు చైతన్య, వైజయంతికి ఇంటి పని ఎలా చేసుకోవాలో నేర్పుతున్నాను. ఓయ్, నువ్వేంటి ఆగిపోయావు? తుడు. ఇక్కడంతా క్లీన్ చేయడం అయిపోయింది. ఓహో, ఇదిగో ఇక్కడ టీ మార్కులు పడ్డాయి కదా, తుడు. నువ్వు చెప్పొదినా. ఏం లే చైతన్య, ఇంతకాలం నీ భార్యకి ఇంటి పని చెప్పకుండా బెడ్ మీదకే బ్రేక్ఫాస్ట్లు భోజనాలు వస్తుంటే కూర్చుని తింటూ కొలెస్ట్రాల్ అనేది కాస్త పెరిగింది. ఇదిగో ఇలా ఎంత ఒళ్ళొంచి పనిచేస్తే అంత కరుగుతుంది. వదినా, కొలెస్ట్రాల్ అంటే బలిపే కదా? ఈ మధ్య వాపుకి బలుపుకి పెద్ద తేడా కనిపించట్లేదులే. బలుపైన వాపైన ఈ దెబ్బకు అన్నీ తగ్గుతాయి చైతన్య. అమ్మా రేణుక, వైజయంతి అమెరికాలో చదువుకొచ్చిన అమ్మాయి కదా, పాపం ఇల్లు తోడవటం అంట్లు తోమడం లాంటి పనులు సరిగా వచ్చో రాదో, పాపం వదిలేయకూడదు. ముసలోడా, ఇల్లంతా తుడిచేశాక ఇప్పుడొచ్చి సింపతి చూపిస్తున్నావా? వైజయంతి గురించి మీరేం బాధపడకండి తాతయ్య, ఒక ఇల్లు తొడవడమేం కర్మ, టాయిలెట్స్ కూడా కడుగుతుంది. చచ్చా, వైజయంతి అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి కదమ్మా, తను కడగటం ఏమిటి? తాతయ్య, మాటి మాటికి అమెరికా నుండి వచ్చిందని చెప్పిందే చెప్పి చావగొట్టకండి. ఏ, అమెరికా నుండి వస్తే బాత్రూంలు టాయిలెట్లు కడగకూడదని రూల్ ఏమైనా ఉందా? వదినా, దానికి టెక్కు తగ్గలేదు, తెక్క తగ్గలేదు. దాని చేత టాయిలెట్స్ కడిగించడమే కరెక్ట్. తాతయ్య, డోస్ ఎక్కువైందేమో అనిపిస్తుంది, ఓకేనా? ఏం కాదు వదినా, అది ఇప్పుడు బెండ్ అవ్వకపోతే ఎప్పటికీ బెండ్ అవదు. అది కాదు చైతన్య, తను ఫోర్స్గా లోపలికి వెళ్ళింది. ఒకవేళ తను
రెండూ దానికి కరెక్ట్ గా సూట్ అయ్యాయి కదా. చైతన్య, గుర్రం మాట వినకపోతే ముక్కుకు తాడు వేస్తారు. నీ భార్యకి ఎలా ముక్కుకు తాడు వేయాలో నీకు అర్థమైంది కదా. ఇక నువ్వు విడాకులంటూ పిచ్చి పిచ్చి పనులు తలపెట్టకుండా ఇలాగే నీ భార్యని కంట్రోల్లో పెట్టుకో. అలాగే తాతయ్య. అమ్మా రేణుక, చైతన్యది ఒక సమస్య తీరిపోయింది. ఇక మిగిలింది నువ్వు. నీ సమస్య కూడా త్వరగా తీరిపోతే నేను మనశ్శాంతిగా ఉంటాను. నీ పౌరుషం ఏదైనా ఉంటే నీ ప్రొఫెషన్లో చూపించు, అంతేకాని నా మీద కాదు. అసలు ఈ రాకేష్ ఎవరు శర్వాణి? ఎవరెవరూ మిస్ అవుతుంటే శ్రావికి ప్రమీళదేవి గారి కుటుంబానికి ఏం సంబంధం ఉంటుంది? చూడు శర్వాణి, ఫ్రెండ్షిప్ వేరు, ప్రొఫెషన్ వేరు. నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను, నువ్వు నీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించు. నేనేం చేయాలో నాకు తెలీదా? తను చెప్తేనే నేర్చుకునే పరిస్థితిలో నేనున్నానా? శర్వాణి మేడం, ఏ రేఖ, నేనసలే డిస్టర్బ్డ్గా ఉన్నాను. నువ్వు వచ్చి నాకు మెంటల్ లేపకు. అసలు నిన్నెవరు రానిచ్చారు ఇక్కడికి? సురేష్, సురేష్! నీ కాన్సెప్ట్ నాకు మస్తుగా నచ్చింది. నీ మాటలకు నేను ఇన్స్పైర్ అయ్యి అన్నీ వదిలేసినానంటే నువ్వు నమ్మవని నాకు ఎరికనే. అందుకే నీకో సర్ప్రైజ్ ఇద్దామని ప్రిపేర్ అయ్యే ఈడికొచ్చిన. బోస్తమ్మే, రా. పని ఎప్పుడు మొదలు పెడతారు జైలర్ గారు? ఈ రాత్రికే. ఈ రోజుతో కృష్ణమూర్తి చాప్టర్ క్లోజ్ మందర్ గారు. వీణి కృష్ణమూర్తి చంపి పారిపోయాడు. తమ్మి, నువ్వు పోయి బయట ఉండిపో. అట్నే అక్క. ఏంది శర్వాణమ్మ గట్లా చూస్తున్నావు? ఈ చోర్సాలెగాడు ఎవరో ఎరికేనాయనా? మీ అమృత తండ్రి కృష్ణమూర్తిని చంపనీకి ట్రై చేసిన జైలర్. ఆ రోజు కానిస్టేబుల్ని చంపి గా నేరాన్ని కృష్ణమూర్తి మీదకి చేసిన పరమనీచుడు. ఏయ్, రేఖ చెప్పింది నిజమేనా?
చంపేస్తాను. అడిగిన దానికి సమాధానం చెప్పు. మా కృష్ణమూర్తి అంకుల్ని చంపడానికి ట్రై చేసావా లేదా? చేశాను మేడం. ఏయ్, ఆ రోజు కానిస్టేబుల్ చంపింది నువ్వా లేకపోతే కృష్ణమూర్తి అంకుల్ చంపారా? నేనే చంపేశాను మేడం. కృష్ణమూర్తిని చంపాలని ట్రై చేస్తే కుదరలేదని నేనే కానిస్టేబుల్ని చంపేసి ఆ నేరం కృష్ణమూర్తి మీద నెట్టేశాను. నన్ను క్షమించండి మేడం. అనవసరంగా పెద్దాయన పాపంగా కృష్ణమూర్తిని ఇబ్బందుల పాలు చేసినావు కదా. ఇగో శర్వాణి మేడం, ఇన్నావు కదా ఈయన ముచ్చట్లు. గీ బద్మష్గాడు అంతా చేసి గా కృష్ణమూర్తి నిరికించిండు. ఇగో గీడే ఇదంతా చేసిందని తెలిసి నీ దగ్గరికి లాక్కొచ్చిన. నిన్నటిదాకా సవాళ్ళిసిరి గజ్జేస్తా గిజ్జేస్తా నన్ను రంకెలేసిన రేఖక్క సడన్ గా ఎందుకిట్లా మారాల్సి వచ్చిందని నీకు అనుమానం రావచ్చు. మంచో చెడో నేను నమ్మింది చేసుకుంటా పోతా గంతేగాని నిన్నేదో నమ్మించనీకి గీ జైలర్ గండి పట్టుకొచ్చి నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. నేను నీ అసంటి పోలీసోళ్ళని చాలా మందిని చూసినా. నువ్వు నా అసంటి రౌడీలను చాలా మందిని చూసింటావు. భవిష్యత్తులో నేనేమైనా తప్పు చేసినా అనిపిస్తే నాకొక్క ఫోన్ కొట్టు చాలు, నేనే వచ్చి సరెండర్ అయిపోతాను. నాకే కిరికిరీలు వద్దు. నేను సంసారపక్షంగా సాంప్రదాయబద్ధంగా బతకాలని డిసైడ్ అయినా గట్లనే బతుకుతున్నా. పాపం కృష్ణమూర్తి గా అర్చన కూడా పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తే నా దగ్గరకు వచ్చిండు. నమ్మకంగా ఉన్నాడు, అమాయకుళ్ళ అనిపించినాడు. కాపాడనని అనుకున్నాను, కాపాడినాను. అన్నట్లు చెప్పడం మర్చినా, మీ కృష్ణమూర్తి ఇప్పుడు ఏ జైలు నుంచి తప్పించుకున్నాడో గా జైల్లోనే ఉన్నాడు. ఈ జైలర్ తన తప్పు ఒప్పుకునేసరికి పాపం గా కృష్ణమూర్తి కష్టాలన్నీ తీరినాయి. నా జీవితంలో నేనెవ్వరికీ నమస్కారం పెట్టలే. గది పాత లెక్క. నమస్కారం పెట్టి సంస్కారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని చిన్నప్పటి సంది మా అక్క చెప్పేటిది. మా అక్క మాటినుంటే ఎప్పుడో బాగుపడేదాన్ని. మట్టి బుర్ర వినిపించుకోలే. ఇప్పుడిప్పుడే అంతా సమజైతుంది. వస్తాను మేడం. మేడం, మందర పడేసే ముష్టి కోసం కృష్ణమూర్తిని చంపడానికి ఒప్పుకున్నాను. నన్ను క్షమించండి మేడం. కృష్ణమూర్తి అంకుల్ పైన కుట్ర మందరదా? అంకుల్ని చంపితే దానికే వస్తుందిరా? తెలియదు మేడం, అందుకే తనకు చావొచ్చింది. నేను చేసిన తప్పే. నన్ను వదిలేయండి మేడం, నా జాబ్ పోతుంది. వదిలేయాలా? నీలాంటి వాళ్ళని షూట్ చేసి పారేయాలి. అక్కడ కృష్ణమూర్తి అంకుల్, లక్ష్మి ఆంటీ ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా నీకు? పదరా, నీ చేత్తో ఊసలు లెక్క పెట్టిస్తాను. పద. ఆంటీ, ఆ ఫోటో నా కాబోయే కోడలమ్మా, పేరు శర్వాణి.